మహిళలకు సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో మహిళా జాన్సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు ముందుకు వచ్చి తమ సమస్యలను ధైర్యంగా తెలియజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపట్టి శైలజ కోరారు. గురువారం రాజమహేంద్రవరం ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జన్సున్వాయి కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9 నుండి 13 వరకు దేశవ్యాప్తంగా మహిళా జన్సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు, గుంటూరు, విజయవాడలో కార్యక్రమాలు నిర్వహించామని, శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి జన్ సున్వాయి కార్యక్రమం, మహిళా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక చర్యలు, మహిళల అర్జీలపై సమీక్ష, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు, మహిళల రక్షణ, న్యాయం కోసం జన్ సున్వాయి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపట్టి శైలజ తెలియజేశారు. కమిషన్ కు వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలను సమీక్షించి బాధితులతో మాట్లాడి ఆయా సమస్యలను సంతృప్తికరంగా పరిష్కారమైన కేసులను ముగిస్తున్నామని తెలిపారు. కుటుంబ సమస్యలు, మహిళలపై వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, ఆస్తి తగాదాలు వంటి అంశాలపై అర్జీలు అందినట్లు తెలిపారు. మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు వెబ్సైట్, క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని, సఖీ వన్ స్టాప్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 181 పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పోలీస్, న్యాయశాఖ, స్త్రీ శిశు సంక్షేమ తదితర శాఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి టి శ్రీదేవి, కోనసీమ అదనపు ఎస్పీ ప్రసాద్, కాకినాడ ఎస్బీ డిఎస్పీ కెవి సత్యనారాయణ, రాజమహేంద్రవరం ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ మంగాదేవి, ఇతర సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నుంచి 13వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 జిల్లాలు కవర్ అయ్యేటట్టు చేస్తున్నాము. ఇది కేవలం ఇక్కడే కాదు, నేషన్ వైడ్, అంటే భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల్లో కూడా అన్ని స్టేట్ విమెన్ కమిషన్స్ ఇదే డేట్స్లో చేస్తున్నాయి అన్నమాట. ఇవి అంటే ఇది ఒక్కసారి జరిగే ప్రోగ్రామ్ కాదండి, ఇది తర్వాత కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ జరుగుతుంది, మనం ఇంకా కూడా మొదలు పెట్టాలి. సో దీంట్లో ఏంటంటే ఈ జిల్లాల నుంచి ఏదైతే ఈరోజు మేము కోనసీమ, ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాము. సో ఈ జిల్లా నుంచి మాకు వచ్చిన పాత పిటిషన్స్ ఏముంటాయో వాటి ప్రోగ్రెస్, లేకపోతే అలాగే ప్రోగ్రెస్ కాకుండా పిటిషన్స్ను పిలిపించి ఒకవేళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఒకవేళ హ్యాపీగా ఉందంటే క్లోజ్ చేస్తాం, కాదండి మాకు జరగలేదు న్యాయం అంటే కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమని అదొకటి చూస్తాము. దీంతో పాటుగా కూడా లీగల్ ఎయిడ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్, కౌన్సిలర్స్, విమెన్ అండ్ చైల్డ్ నుంచి ఓఎస్సీ సెంటర్స్ 3 జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ ఉంటారు. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికే మనం ఏమన్నా సొల్యూషన్ అంటే వెయిట్ చేయకుండా, టైం తీసుకోకుండా ఒకే వేదికపై వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని కంప్లైంట్స్ క్లోజ్ చేయటం అనేది మెయిన్ ఎజెండాగా తీసుకున్నాము. సో ఎందుకంటే చాలామంది మంగళగిరి వరకు రాలేరు కాబట్టి మేము ఆ కన్సర్న్ జిల్లాకు వచ్చి అక్కడున్న వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ వస్తే ప్రిఫరబ్లీ వాకిన్స్కి కూడా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకే ముందు రోజే న్యూస్లో వచ్చేటట్టు చూసుకొని, సో దట్ పబ్లిక్ ఆల్సో విల్ బి అవేర్, ఓకే మహిళా కమిషన్ వస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పచ్చు అని ఆ ఇదిగా కూడా చేసుకున్నాం. సో ఈరోజు 4వ రోజు. ఇప్పటికి నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నిన్న విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణ అయిపోయింది. ఈరోజు ఈ 3 జిల్లాలు. రేపు వైజాగ్తో లాస్ట్ రేపు ముగిస్తుంది. రేపు అక్కడ వైజాగ్, విజయనగరం, అనకాపల్లి కూడా రేపు కవర్ చేస్తాం అనమాట. సో దీనికి ఏంటంటే రెస్పాన్స్ బాగుంటుంది. ఎందుకంటే యూజువల్లీ మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మేము ఒక్కళ్ళు ఉంటాం, మళ్ళీ త్రూ మెయిల్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ దల్సా వాళ్ళతో కరెస్పాండెన్స్ అవుతుంటారు. ఇది ఏంటంటే అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికిక్కడ విల్ ట్రై టు సాల్వ్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మేము చూసింది 16, అంటే ఫస్ట్ కాకినాడ డిస్ట్రిక్ట్ కవర్ చేసాము, 16 ఉన్నాయి, 16 ప్లస్ ఒక 6 వాకిన్స్ వచ్చినాయి. సో ఇది ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది, ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఎన్ని వస్తే అన్ని కవర్ చేసుకొని విల్ ఫినిష్ ఇట్ ఆఫ్.
ఫ్యామిలీ డిస్ప్యూట్, కుటుంబ ఎక్కువ అదే అండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, డొమెస్టిక్ వైలెన్స్, లేకపోతే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, ఇవి ఎక్కువ మనం చూసే ఇష్యూస్. లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా సివిల్ అయితే యూజువలీ మేము చూడం, ఎందుకంటే పోలీస్ వాళ్ళగా ఎవరు కూడా అవి కోర్టులో తేల్చాలి. కానీ సివిల్ ఇష్యూస్ సంబంధించి ఏమన్నా వాళ్ళని అటాక్, థ్రెటన్ చేస్తున్నా, హెరాస్ చేస్తున్నా అంటే వాటి వరకే మేము అన్ని మిగతా ఇష్యూస్ అంతా మేము కోర్టులోనే, యాక్చువల్లీ సివిల్ రిలేటెడ్ అయితే దాంట్లోనే చూసుకోమంటాం.